బాహుబలి చిత్రం అసాధారణ అద్భుతం అని అప్పుడు పొగిడారు. బాహుబలి 2 మరింత గొప్పగా ఉంటుందనే ప్రశంసల వర్షం ఇప్పుడే ఆరంభమైంది. ఈ మధ్యలో విమర్శల ఉరుములు, వ్యాఖ్యలు, మెరుపులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అప్పట్లో ప్రసిద్ధ నటి జమున బాహుబలిలో ఉన్న గొప్పతనం ఏమిటో తనకు అర్థం కాలేదన్నారు. ఇప్పుడు ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ బాహుబలి 2ని ఎద్దేవా చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బాహుబలి 2 చిత్రానికి 500 కోట్లు ఖర్చయిందని అంటున్నారు. అదే నిజమైతే ఆ సినిమాకు అంత ఖర్చు అవసరమేనా? అంత డబ్బుతో 500 సినిమాలు తీయవచ్చు కదా. అసలు బాహుబలిలో కథేముంది? ఆ సినిమా వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం ఏముంది? అది ఇచ్చే సందేశం ఏమిటి? మన దేశంలో బోలెడు సమస్యలు, సంఘర్షణలు ఉన్నాయి. వాటికి అద్దం పట్టేలా, జనంలో చైతన్యాన్ని పెంచేలా తక్కువ బడ్జెట్తో ఎన్నో మంచి సినిమాలు తీయవచ్చు. కానీ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ భారీ సెట్స్ వేశామని, గొప్పగా గ్రాఫిక్ వర్క్స్ చేశామని గొప్పలు చెప్పుకుంటే అదో గొప్ప చిత్రం అయిపోతుందా? ఇలాంటి కథలతో హాలీవుడ్ చిత్రాలు గతంలో మనం ఎన్ని చూడలేదు అని ప్రశ్నించారు సత్యనారాయణ. బాహుబలి లాంటి సినిమాల కోసం అంతంత డబ్బు ఖర్చు చేయడం వృధా అని, వసూళ్లతో పోల్చి చూస్తే బాహుబలి సాధించిన వసూళ్ల కంటే బిచ్చగాడ సాధించిన వసూళ్లే ఎంతో మెరుగని ఆయన వ్యాఖ్యానించారు. సత్యనారాయణకు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందువల్ల ఆయన బాహుబలిపై చేసిన వ్యాఖ్యలు చిత్రరంగాల్లో చర్చనీయాంశమయ్యాయి.